శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కూటమి ప్రభుత్వంపై మరియు కింజారపు కుటుంబంపై నిప్పులు చెరిగిన టెక్కలి వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ఎలక్ట్రానిక్ మీడియా, నేషనల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు ఎలా క్రెడిట్ చోరీ చేస్తున్నాడో ప్రజలందరికీ అర్థమైంది. పోర్టుకు పోదాం రండి సభకు జిల్లా వ్యాప్తంగా విజయవంతం కావడంతో పిచ్చి ప్రేలాపనలతో అచ్చెన్నాయుడు రగిలిపోతున్నారంటూ ధ్వజమెత్తిన తిలక్ తాగిన మైకంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడంటూ నిప్పులు చెరిగారు. పోర్టుకు 40 మందికి అనుమతులిస్తే పోర్టు రహదారిని బ్యాడ్ గేట్స్తో టిప్పర్లతో అడ్డం పెట్టి పోలీసులు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. పోర్టుకి 40 మందికి అనుమతులు ఉంటే కలెక్టర్ ద్వారా, ఎస్పీ ద్వారా బహిర్గతం చేయమని చెప్పి కోరారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భావనపాడు పోర్ట్ నిర్మాణం ఎక్కడ జరిగిందన్నది బహిర్గతం చేయండి అంటూ సూటిగా ప్రశ్నించిన పేరాడ తిలక్ ప్రతి నెల పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం వంకతో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం మాత్రమే పెట్టుకొని కక్ష సాధింపు చేస్తున్నారు. ప్రజలకి భావనపాడు పోర్టు, మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణం ఎక్కడ జరిగింది అనే దీనిపైన నిన్న అచ్చెన్నాయుడు గారు వాలంటీర్లు చేసిన పనికి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజలందరికీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు వాలంటీర్లు చేసే పని చేస్తున్నారు. ప్రత్యేకించి అందులో ఏమీ లేదు. ఆ పని చేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లటం, దుర్భాషలతో మాట్లాడటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రధానమైన ఎజెండా. నెలకు ఒక రోజు ఒక సభ పెట్టడం, ఆ సభలో వైఎస్ఆర్ పార్టీ మీద విపరీత ధోరణితో మాట్లాడడం, ఆ రోజు అయిపోయిన తర్వాత అధికారులు ప్రజలకు పట్టించుకోరు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజలకు మరి పట్టించుకునే దాఖలు లేదు. అందరు కలిపి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోరు. ఇది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో జరిగిన కార్యక్రమాలు. ఇక మనం ప్రత్యేకించి తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ 30వ తేదీన ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మూలపేటలో పోర్టు నిర్మాణం. ఎవరి టైంలో ఈ మూలపేట పోర్టు వచ్చింది, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఏ ప్రభుత్వంలో ఈ పనులు ఎంత పర్సెంటేజ్ జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసింది, ఎందుకు నత్తనడక నడుస్తుంది ఆ పనులు అని చెప్పి ప్రశ్నించడానికి, పోర్టుకి విజిట్ చేసి అక్కడ విషయాలు తెలుసుకొని ఈ భావి ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు కోరటం జరిగింది. ప్రత్యేకంగా ఎస్పీ గారిని కలిసి 17వ తేదీన 3వ నెల 17వ తేదీన మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వడం జరిగింది. 29వ తేదీ మధ్యాహ్నం 4:30కి సభ పెట్టుకోండి అని అనుమతి ఇచ్చారు. ఏం చేశారు? 29వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకి నందిగాం సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి మీకు సభ పెట్టుకోమని అనుమతి ఇచ్చారని చెప్పి, అది కూడా కండిషనర్ సభ అని అనుమతులు తీసుకొచ్చి ఇచ్చారు. మతిపోయిన అచ్చెన్నాయుడు కోతి కళ్ళు తాగితే ఎలాగైతే గెంతులు వేస్తుందో, నిన్న 1వ తేదీ వచ్చింది కదా,
బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా దానిపై చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ఎలా క్రెడిట్ చోరీ చేస్తున్నాడో ప్రజలందరికీ అర్థమైంది. ఎవరు అనుమతులు ఇచ్చారో ప్రజలకు తేటతెల్లం జరిగింది. ఉత్తరాంధ్రలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆ సభలో హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చారు. ప్రత్యేకించి టెక్కల్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలు తండోపతండాలుగా సభకు హాజరయ్యారు. ఈ వాస్తవ విషయాలు తెలుసుకుందామని చెప్పి హాజరయ్యారు. దీంట్లో పెద్ద గమ్మత్తు ఏంటంటే అన్ని నేషనల్ మీడియాస్ కూడా, స్టేట్ మీడియా, నేషనల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ విషయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రపంచానికి వాస్తవ విషయాలు తెలియజేశారు. ప్రచారం ఇచ్చారు, లైవ్ ఇచ్చారు. ఇక్కడ పడ్డదండి అసలు పని. అచ్చెన్నాయుడు తాలూకా డొల్లతనం, రామ్మోహన్ నాయుడు చెప్పిన అబద్ధాలు, చంద్రబాబు నాయుడు చేసిన క్రెడిట్ చోరీ,